హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పెబ్బేర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పెబ్బేర్ మార్కెట్లో మనం చూసినట్టుగైతే వివిధ రకాల కోళ్ళ వ్యాపారం చేస్తున్న రైతులనైతే ఇక్కడ చూస్తున్నాం. మరి వీరి దగ్గర ఏమేమి దొరుకుతాయి, ఏం లేదు, మరి ఏ సంతలకు తిరుగుతున్నారు అనేది రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరేమిటి? కృష్ణ అన్న. ఎక్కడ మనది ఉండేది? మనది తమిళనాడు. ఇప్పుడు మీరు ఏ మార్కెట్కు తిరుగుతుంటారు? మార్కెట్లో చెప్తారా వారం నుంచి? ఇప్పుడు శనివారం పెబ్బేరు కదా, నెక్స్ట్ ఏ వారం? రేపు ఎక్కడ పోతారు? పేర్లు తెలియదు. ఇప్పుడు మన ఏమేమి ఉన్నాయి? ప్రతి మార్కెట్ తిరుగుతుంటారు. ఇప్పుడు ఇవేమి అంటారు రకం? ఇవి సోనాలి. జత ఎంత? 350 చెప్పి 300 అమ్ముతారు. ఇవి సీమకోళ్ళు. ఇవి ఎంత చెప్తారు జత? 350 చెప్పి 300 అమ్ముతారు. మీ దగ్గర ఫామ్ ఏడు ఉంది? మీ అడ్రస్? తమిళనాడు. చెప్తారు, చెప్పండి. నెంబర్ వచ్చేసి 9751448424. మీ దగ్గర ఫామ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 20 సంవత్సరాల నుంచి ఉంది. ఒకవేళ ఎంత లాభం ఉంటుంది మీకు సంవత్సరానికి వచ్చేసి? కూల్ వస్తే చాలు. అంటే ఒక రోజు ఎంత కూల్ ఉంటుంది? 700. మీరు కూలే లేకుంటే మీది సొంతమా? షేడ్ అక్కడ షేడ్ నుంచి కొనుక్కొని వచ్చి ఇక్కడ అమ్ముతారు. ఇప్పుడు మీరు ఒక ఆటోకి తెస్తే ఎంత లాభం వస్తుంది? అన్ని జనాలు ఉంటారు, 4 జనాలు 5 జనాలు ఉంటారు. వాళ్ళకంతా కూల్ అన్ని మనుషులకి షేడ్ చెప్పిన రేట్ అమ్మాలి. 100 కోళ్ళు 200 కోళ్ళు అంటే 10 రూపాయలు అట్లా అట్లా మనకు. మన దగ్గర అన్ని కోళ్ళు దొరుకుతుంది. పెద్ద కోళ్ళు, చిన్న కోళ్ళు, గిరిరాజ కోళ్ళు, సోనాలి, కోళ్ళు, బాతులు, సీమ కోళ్ళు, అన్ని కోళ్ళు దొరుకుతుంది. ఇప్పుడు దేంట్లో లాభం ఎక్కువ ఉందంటారు? కోళ్ళకి 10 రూపాయలు వస్తే చాలు. అదే కోళ్ళు అంటే ఇప్పుడు బాతులలో ఎక్కువ లాభం ఉంటుందా, గిరిరాజ లాభం ఎక్కువ ఉంటుందా? అన్నిట్లా సేమ్. ఇప్పుడు 10 రూపాయలు వస్తే చాలు. ఒక్కొక్క దానిపైన 10 రూపాయల లాభం వస్తే చాలు. ఒకసారి ఇక్కడ రానే ఇవేమేమి కోళ్ళో చెబుతుందా? గిరిరాజ కోళ్ళు. అవి గిరిరాజనా? ఒకసారి చూద్దామా. ఇప్పుడు మీరు ఇది ఎంత కొంటారు కొన్నప్పుడు? కొన్నప్పుడు అయితే మాకు అన్ని కండి ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, అది పెట్టి అవునులే. హోల్సేల్లో మీకు కొంచెం తక్కువనే ఉంటాయి కానీ ట్రాన్స్పోర్ట్ అన్ని పట్టుకొని అమ్ముతారు. ఇప్పుడు బాదు పిల్లలు ఏడా తీసుకుంటారు? అన్ని ఆడనే తమిళనాడులోనే. అవి ఏం బాతులు రకం? తెల్ల బాతులు అంటే అంశాలు కాదు, తెల్ల బాతులు అవి. ఓకే. ఇవేంటివి? టర్కీ కోళ్ళు. 10 కేజీలు పెరుగుతుంది. 10 కేజీలు పెరుగుతుంది. ఓకే. ఇది సోనాలి. ఓకే. 2 కేజీలు అంతే పెరిగేది. 2 కేజీలు. దీని ధర ఎంత? జత 300 కిలో 150 రూపాయలు. ఇప్పుడు ఇది రేట్ ఎంత ఉంది? అది నెల పిల్ల, 200 నెల పిల్ల అట్లా లెక్క. ఇప్పుడు ఇది ఎంత? 40 రోజు పిల్లలు. 40 రోజు పిల్లలు. ఇవి 800 జత అంటే 400 ఒకటి. ఎక్కువ కావాలంటే 100-200 పిల్ల కావాలంటే 2 రోజులు ముందర ఫోన్ చేయాలి. ముందర ఫోన్ చేస్తే ఇస్తారు. మీరు ఎక్కడెక్కడ సప్లై చేస్తుంటారు? ఎక్కడ మా దగ్గర ఉంటేనే డెలివరీ చేస్తా, లేకపోతే మీరే డెలివరీ చేసుకోవాలి. మీరు ఎక్కడ ఏ రాష్ట్రం తిరుగుతుంటారు? స్టేట్? తమిళనాడు. అక్కడ నుంచి ఇక్కడ శనివారం సంతకు వచ్చేదాం. శనివారం సంతకు వచ్చేదాం. మళ్ళా 4 సంత ఎలా ఊరు? మల్లేపల్లి పోతాం. మల్లేపల్లి మార్కెట్ 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ మార్కెట్. ఇప్పుడు తమిళనాడు నుంచి ఇక్కడికి ఏ రోజు బయలుదేరుతారు మీరు? ఎన్ని గంటల జర్నీ పడుతుంది? 8 గంటలంటే 800 కిలోమీటర్లు వస్తుంది. 800 కిలోమీటర్లు. ఎంత? ఒక ఎప్పుడు బయలుదేరుతారు మీరు? గురువారం బయలుదేరుతారా? గురువారం. శుక్రవారం నైట్కి ఇక్కడికి వస్తారా?
ఓకే, మళ్ళీ ఈ రోజు నుంచి రిటర్న్ ఎప్పుడు అవుతారు? మళ్ళీ మళ్ళీ సాయంకాలం వెళ్ళిపోతాం. సాయంకాలం వెళ్ళిపోతారు. మళ్ళీ అప్పుడు రేపు ఈ టైంకి పోతారా ఆడికి ఇంటికి? రేపు ఈ టైం పడుతుందా? ఇంటికి పోయినప్పుడు కోళ్ళు కాల్ చేసి పోయాలి. కాల్ చేసే పోవాలి. ఏడేడ మార్కెట్ ఉందంటే ఆడ అమ్ముకుంటా బండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ లోడ్ వేసుకొని రావాలి ఇక్కడ. ఓకే, చూస్తున్నారు కదా చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు అవి మొత్తం ఎన్ని బండ్లు వచ్చినాయి మీవి? వాళ్ళు 4 మనుషులు 5 మనుషులు చేరి ఒక బండి ఎత్తుకొని వస్తారు. ఇప్పుడు ఇది కాకుండా ఇంకో షెడ్ కూడా ఉంది మీద అక్కడ పక్కకు అమ్ముతారా? 3 మొత్తం మీరే అమ్మేది ఈడ? మా చేరి 2 బండి ఉంది. 2,000 కోళ్ళు ఎత్తుకొని వస్తారా? 5 జనాలు వస్తారు బండికి. ఇప్పుడు ఇవి చూద్దాం ఇతలకి. కిలో పైన ఉండదు, 2 కిలో పైన ఉన్నాయి. పెద్ద కోళ్ళు 1200 రేట్ చెప్తాను. 1100 ఫైనల్ 1000 రూపాయలు. 1000 రూపాయలు ఫైనల్. ఇవి ఇప్పుడు ఎన్ని నెలల పిల్ల ఉంటుంది? ఇది 5 నెలల పిల్ల. 5 నెలల పిల్ల. ఇప్పుడు ఇది ఏం జాతి ఇవి? నాటుకోళ్ళు. నాటుకోళ్ళు ఇవన్నీ నాటుకోళ్ళు కానీ ఫామ్ నాటుకోళ్ళు. ఫామ్ నాటుకోళ్ళు ఫామ్లో పెట్టి పెంచినవి ఇవి. ఇప్పుడు ఫామ్లో ఉన్నవి ఇంటికాడ మేసిన దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి? ఫరక్ ఇంటి దగ్గర పెంచేంత ముక్కులు కట్ చేసేది లేదా ఫామ్లు పెంచేందుకు ముక్కులు కట్ చేస్తారు. లేకపోతే కట్ చేసి లేకపోతే ఒకటి పొడిసింది కదా, దానికే పిల్లల్ని 10 రోజు పిల్లల్ని కట్ చేసేది. ఒకటి చూస్తున్నారు కదా, ఫామ్లో ఉన్న దానికి ఇట్లా ముక్కు కట్ చేస్తారంట. ఎందుకంటే పొడుచుకుంటే చనిపోతాయి. ఊర్లంతా పడిపోతుంది, దానికే కట్ చేసేది. పొడుచుకుంటే మొత్తం పోతుంది. అయితే ఎన్ని నెలలు ఉన్నప్పుడు కట్ చేస్తారు? ఇది 10 రోజుల పిల్ల ఉన్నప్పుడే ముక్కు కట్ చేస్తారు. చూస్తున్నారు కదా. ఇంకేమన్నా చెప్దాం అనుకుంటారా? కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి యాది బెస్ట్ అంటారు? కొత్తగా షెడ్ వేయాలన్న వాళ్ళకి కోళ్ళు ఈ కోళ్ళు బెస్టా ఆ కోళ్ళు అవి బెస్ట్? మీకు మాంసం కావాలా గుడ్లు కావాలంటే అది లేకపోతే గుడ్లకైతే అది బెస్ట్. గుడ్లు కంటే గిరిరాజ కోళ్ళు రోజు గుడ్లు పెడుతుంది. ఇదంతా నాటుకోళ్ళు అంటే కొంచెం గ్యాప్ పడుతుంది, గుడ్లు పెట్టి గ్యాప్ పడుతుంది. అవునులే, గిరిరాజ 365 రోజులు గుడ్లు ఇస్తుందా? మాంసానికి అయితే అది మంచిగా ఉంటుంది. మాంసానికి అది కుంజులంతా 4 కేజీలు పెరుగుతుంది. యాది గిరిరాజ ఇదంతా 2 కేజీలు 3 కేజీలు కుంజులంతా 3 కేజీలు పెరిగేది అంతే. ఓకే, అంతే పెరిగింది. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి ఇప్పుడు దీనికి ఎక్కువ రోగాలు ఎప్పుడు వస్తాయి? రోగాలంతా వాటర్ అక్కడెక్కడ మార్పించు కదా, దానికి రోగాలు వస్తున్నాయి. దానికి మందులు వేయాలి. ఏం మందు వేస్తారు తెలుసా? అడిగితే మిరకలు వేస్తే అడుగుతా ఇస్తారు. ఓకే, చూస్తున్నారు కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పెబ్బేర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్. 2-3 రోజులు ముందర ఫోన్ చేయాలి. ఏమైనా కావాలనుకుంటే మీరు సప్లై చేస్తారు 200 కోడి వరకు. నెంబర్ వచ్చేసి మళ్ళీ ఒకసారి లాస్ట్ చెప్పబోతున్నా, 9751448424. చూస్తున్నారు కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పెబ్బేర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్.